యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. పిల్లల 4th మంత్ వచ్చేసి ఉగాది రోజు రావడంతో నేను ఉగాది థీమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏమమ్మరే మాట నమ్మంట నవ్వురా నువ్వు మీ అమ్మకి నవ్వకపోతే బాగుంటుంది నవ్వురా నువ్వురా నవ్వురా అది ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది మరియు హ్యాపీ న్యూ ఇయర్. ఉగాది అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో నేను ఆ పచ్చడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్కటి తీసుకొని 4 నెంబర్గా ప్లేస్ చేసుకున్నాను. వీటిని షడ్రుచులు అని కూడా అంటారనమాట. పిల్లలది 4th మంత్ థీమ్ ఉగాది రోజు రావడంతో నేను ఉగాది థీమ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఉగాదికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను ఈ థీమ్లో ప్లేస్ చేసుకున్నాను అనమాట. మెయిన్ ఉగాది అంటే మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ చెట్టును అయితే ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇంకా అలాగే హ్యాపీ ఉగాది అనే వర్డ్స్ని యాపాకుతో రాసుకున్నాను. వీళ్ళ డ్రెస్ వచ్చేసి కూడా నేను వైట్ విత్ గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నా. ఇద్దరికి సేమ్ పంచలు. ఇంకా అలాగే ఒక గ్రీన్ కలర్ రామచిలుక ఉంది మా ఇంట్లో. సో దాన్ని కూడా నేను అక్కడ ప్లేస్ చేశాను. మొత్తానికి చూసుకోగలిగితే మనకి థీమ్ మొత్తము ఒక గ్రీనరీగా కనిపిస్తుంది అనమాట. కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చింది. ఫస్ట్ నేను పంచ మీద ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి కొత్త డ్రెస్ వేసి దాని మీద కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా అయితే నా థీమ్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. పెద్దోడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడు మేలుకొనే ఉన్నాడు. పైగా చాలా ఎంజాయ్ చేశాడు. నేను ఆ ఫోటోషూట్ చేసేటప్పుడల్లా మంచిగా నవ్వడం కానీ కొట్టడం కానీ అలా చేశాడు. చిన్నోడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడు పండుకొని ఉన్నాడు అనమాట. వాడికి క్వైట్ ఆపోజిట్ అనమాట. లేపినా కూడా అసలు లేయలేదు. ఇలాంటి మరి ఎన్నో బేబీ థీమ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు.